యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి ఈరోజు చాలామంది పొద్దున చూస్తే మేమే కొంచెం లేట్ అయ్యాము. చూస్తే ఒక ఇద్దరు ముగ్గురే కనపడ్డారు. తర్వాత చూస్తే మొత్తం నిండిపోయింది. ఇదే మిరాకిల్ అంటారు కదా, ఇదే అనమాట మిరాకిల్ అంటే. చాలామంది బ్రదర్స్ మన మధ్యలో లేరు. వాళ్ళు హాలిడేస్ని బట్టి, ఫంక్షన్స్ని బట్టి వాళ్ళు ఊర్లు వెళ్ళడం జరిగింది. సో వారి ప్లేస్ను రీప్లేస్ చేసి అందరూ కూడా నిండిపోయారు ఈరోజు మళ్ళీ. సో ఏదేమైనా సంతోషం. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉంటే అది నడిపించబడుతుంది. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం ఎక్కువ సమయం తీసుకోకుండా కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని మనం బోధించుకొని వివరించుకొని ముందుకు వెళ్దాం. అయితే ఒక విషయము నేను ఎప్పుడు అంటే సరదాగా అనుకోండి, ఒక విషయము ఎవరైనా బంధువులు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు కలిసినప్పుడు మా భార్యని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే జనరల్గా ఇంట్రొడ్యూస్ అంటే ఫస్ట్ టైం చేస్తాం, కానీ మరలా ఎప్పుడు కనబడితే అప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. అంటే పరిచయం చేస్తూ ఉంటాం. పరిచయం చేస్తే వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు అన్నమాట. ఏంటి ఈయన భార్య తెలుసు కదా మాకు, మరలా చెప్తారు ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు అన్నమాట. అదేవిధంగా దేవుని వాక్యము తెలిసినప్పటికీ కూడా మరలా జ్ఞాపకం చేయాలని చెప్పేసి అది మనకు తెలిసిన విషయమే కదా అని చెప్పి అనుకుంటాం. కానీ మరొకసారి తెలిసిన విషయం అయినప్పటికీ దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. సుపరిచితమైన వాక్య భాగం మనందరికీ కూడా మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 3వ అధ్యాయము తీసిన స్పష్టంగా 1 నుంచి 10 వచనాలు ఏదైనా స్పష్టంగా చదవాలని మనం చేస్తాం. ఫస్ట్ సమూయేలు 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట ప్రత్యక్షము తరచుగా తపస్కరించుకోలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి కలవైన అతడు చూడలేక తన స్థలమందు పండుకుని ఉండగాను దీపము ఆరిపోకున్నట్టు సమూయేలు దేవుని మందసమన్న యెహోవా పేరున పండుకుని ఉండగాను యెహోవా సమూయేలు పిలిచాడు. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచినవి కదా, నేను వచ్చినానను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుగను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ వద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచినవి కనుక నేను వచ్చినాను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోమనను. సమూయేలు అప్పటికి యెహోవాని ఎరుగుకొనెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచినవే, ఇదిగో వచ్చిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుగము, ఎవరైనా నిన్ను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. ఆ తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడని ఆజ్ఞ ఇమ్మనెను. చాలా బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. సో ఈ వాక్య భాగం అందరికీ సుపరిచితమైనదే. సో ఎవరి గురించి మనం ధ్యానిస్తున్నాం? బాలుడైన సమూయేలు. సమూయేలు గురించి మన చిన్న ఇంట్రడక్షన్ జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆయన ఎవరి కుమారుడు? మొదటి అధ్యాయంలో ఉంటుంది కదా, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటుంది. హన్నా కుమారుడు. మరి హన్నా యొక్క ప్రార్థన మనకు తెలుసు, ఏ విధంగా ప్రార్థన చేసింది, ఏ విధంగా ఆమె కుమారుని కోసం, పిల్లల కోసం తాపత్రయపడింది. ఎందుకు అలా తాపత్రయపడాల్సి వచ్చిందంటే, ఈ యొక్క హన్నా యొక్క భర్త ఎల్కానాకి 2 భార్యలు. ఆ సమయంలో కొంత నడిచింది, కానీ దేవుడు అది ఆమోదించలేదు. కానీ 2 భార్యలు ఉన్నప్పుడు ఒక భార్య ఎవరు? పెనిన్నా, ఇంకొక ఆమె హన్నా. ఆ పెనిన్నాకు కుమారులు కలగడం ద్వారా ఆమె జనరల్గా మనకి ఏదైనా కలిగి ఉంటే మనం అతిశయపడుతూ ఉంటాం కదా. ఈ విషయం మనము అబ్రహాం కాలం నుంచి చూసినట్లయితే, మరి శారాను బాధించిన వ్యక్తిగా ఒక దాసిగా పెట్టుకొని తనను ఉంచుకోవడం ద్వారా ఆమె గర్భవతి అయినప్పుడు హాగరు చేసిన ప్రవర్తన మనకు తెలుసు. అప్పుడు శారా కూడా చాలా బాధపడి ఆమెను తోలివేసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే మరి యాకోబు యొక్క భార్యలు 2 ఉన్నారు కదా, లేయా ఇంకా రాహేలు. సో వారిని జ్ఞాపకం చేసుకుంటే రాహేలు యొక్క
గర్భము ఆమె మూసివేసినప్పుడు దేవుడు లేయా కూడా అతిశయించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ విధంగా ఒకరు ఏదైనా సాధించినప్పుడు, ఒకరు ఏదైనా కలిగి ఉన్నప్పుడు దాన్ని బట్టి సంతోషించాల్సింది పోయి అతిశయించే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా సేమ్ పెనిన్న ఇక్కడ ఆమెను అలాగే బాధించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇది పేర్లో కంటే ఎక్కువ అవసరం లేదు కానీ చిన్న మాట. ఈ యొక్క హన్నా అంటే అర్థం ఏంటంటే గ్రేస్, కృప అనే అర్థము. పెనిన్న అంటే పర్ల్, ముత్యము అని అర్థం వాళ్ళ పేర్లకి. ఆమె ముత్యము లాంటి పేరు కలిగి ఉంది కానీ హన్నాను మాత్రం బాధిస్తూ ఉన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ. అయితే ఈ యొక్క హన్నా మరి చూసినప్పుడు ఆ బాధను భరించలేక, జనరల్గా ఎవరైనా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కావాలని జనరల్గా సర్వసాధారణంగా కోరుకుంటారు కదా. ఒకవేళ లేని పక్షంలో వారు కలిసి ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా లేకపోతే ఎవరితో కలవాలన్నా అంత ఈజీగా యాక్సెస్ అవ్వరు. అది హ్యూమన్ సైకలాజికి అనుకోవచ్చు, లేదంటే అందరిని చూసినప్పుడు ముచ్చటగా ఉంటుంది కాబట్టి మనం సింగిల్గా ఉన్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ విధంగా హన్నా కూడా చాలా బాధపడి, చాలా అంటే మనోవేదన చెందిందయ్యి, అంటే ఏదైనా చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెద్దగా స్టోరీ మనకు తెలుసు కాబట్టి జస్ట్ టూకి చెప్పేస్తాను. ఆమె మరి ప్రతి ఇయర్ కూడా మరి ఆ యొక్క ఎల్కానా వారి ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఆ యొక్క పెనిన్న పిల్లలు, తర్వాత ఆమె, తర్వాత ఈమె అందరూ కలిసి వెళ్ళి ఆ యొక్క షిలోహు మందిరానికి వెళ్ళి వాళ్ళు ఏటేటా వాళ్ళ అర్పణ అర్పిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె మందిరానికి లోపలికి వెళ్ళి చాలా మూలుగుతూ బాధపడుతూ ఆమె ప్రార్థన చేసుకుంటుంటే ఆ దైవజనుడైన ఏలీ కూడా ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఆమె ప్రార్థన చేసుకుంటే ఈమె మత్తు అయిపోయింది, మత్తురాలుగా ఉందని చెప్పేసి చాలా ఆయన కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి. అంటే అంతగా ఆమె లీనమైపోయి ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం హన్నా. అలాంటప్పుడు దేవుడు ఆమెను కరుణించి, ఆమెను దర్శించి ఆమె కుమారుని దయచేసినట్టు మనం చూస్తున్నాం. జనరల్గా మనకు లేక ఎవరైనా కుమారులు కానీ కుమార్తెలు కానీ పుడితే వారిని చాలా గారాభంగా చూస్తాం, చాలా ముద్దు చేస్తాం, అల్లారు ముద్దుగా చూసుకుంటాం. ఇంకా వారే మన ప్రపంచం, నా ప్రపంచం ఈయనే అండి, నా లోకం ఈయనే, నా బంగారం ఈయనే, నా వెండి, నా కొండ, నా కోట అని చెప్పేసి అన్ని బిరుదులు వాళ్ళకి ఇస్తాం కదా. మంచిది, ఎందుకంటే కొంచెం లేట్గా కానీ లేకపోతే అదే చాలా సంవత్సరాల తర్వాత పిల్లలు పుడితే ఆ సంతోషం ఉంటుంది, మంచిదే. కానీ ఈ హన్నా విషయంలో జ్ఞాపకం చేసుకుంటే దానికి భిన్నంగా మనం చూస్తూ ఉంటాం. ఆమెకు పిల్లలు లేరు, తన సోదరితో చాలా బాధలు పడుతుంది. అయినప్పటికీ ఆమె కుమారుడు ఒకవేళ నాకు దయచేస్తే ఒక తీర్మానం చేసుకుంది, ఏంటంటే నేను నీ సన్నిధిలోనే నా బిడ్డను ఉంచుతాను, నీ సన్నిధిలో సేవ చేయిస్తాను అని చెప్పేసి ఒక తీర్మానం తీసుకుంది కదా. చాలా గొప్ప విషయం కదా. అంటే అలాంటి తీర్మానము ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే చాలామంది మిలిటరీ ఒకరు జ్ఞాపకం చేసుకుంటే చాలామంది పిల్లల్ని పంపించారు. ఎందుకంటే నాకున్న ఒకే ఒక కుమారుడు, నా కుమారుడు బార్డర్కి వెళ్ళి లేదంటే యుద్ధం చేసి ఏమైనా అయిపోతే నేను భరించలేను అన్నట్టుగా ఆలోచించి చాలామంది ఇష్టపడరు. కానీ హన్నా అయితే తన పుట్టిన కుమారుణ్ణి ఆమె ఇమీడియట్గా నేను అక్కడ సమర్పిస్తాను, నీ సన్నిధిలో ఉంచుతాను, నీ సేవ చేయిస్తానని చెప్పి తీర్మానం చేసుకొని అదే రీతిగా ఆ అబ్బాయి పాలు విడిచే వరకు ఉంచిన తర్వాత మరి ఏలీ దగ్గర వదిలిపెట్టి మనం చూస్తూ ఉంటాం. ఇది బ్రీఫ్గా ఈ యొక్క సమూయేలు యొక్క చిన్న ఇంట్రడక్షన్. అయితే తర్వాత ఈ యొక్క 3వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే ఈ సమూయేలు ఏ విధంగా ఆయన సేవ చేయడానికి ముందుకు వచ్చాడు, ఏ విధంగా చేస్తున్నాడు, ఏ విధంగా ఒబీడియన్స్ కలిగిన సంగతి ఒక 4 నుంచి 5 విషయాలు మాత్రం మీకు తెలియజేసి నేను క్లోజ్ చేస్తాను. అంటే ఈ రీతిగా మరి తల్లి తీసుకున్న నిర్ణయం, మామూలుగా అయితే భర్త చాలా ప్రేమిస్తున్నాడు హన్నాని, తన పెనిన్న కన్నా కూడా హన్నానే ప్రేమిస్తున్నప్పటికి కూడా ఆమెకున్న లోటును గుర్తించి ఆమె ప్రార్థన చేసింది, ప్రార్థన ప్రతిఫలం పొందుకొని తన కుమారుని అక్కడ వదిలిపెట్టడానికి ఇష్టపడింది. అప్పుడు సమూయేలు మరి ఏ విధంగా ఇక్కడ ఉన్నాడు 3వ అధ్యాయం చూసాం కదా. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షం ఒకటి అరుదు, ప్రత్యక్షం తరచుగా తటస్థించలేదు. అయితే ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను సమూయేలు గురించి. జనరల్గా మనకు ఏదన్నా టాలెంట్, లేదన్నా జ్ఞానము, లేదంటే తెలివి, లేదంటే ఒక విషయంలో ఆరితేరి ఉంటే మనము ఇంకా దాన్ని బట్టి చాలా అతిశయిస్తాం. కానీ మల్టీ టాలెంట్ ఉంటే ఇంకా మామూలుగా ఉండదు అసలు. ఇంకా 1-2 తలాంతులు లేదా 1-2 టాలెంట్స్ ఉంటేనే మనము చాలా అతిశయపడతాము. మల్టీ ఉంటే ఇంకా మనం మనంత గొప్పవాళ్ళని చెప్పేసి మనం చాలా అతిశయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ సమూయేలుని జ్ఞాపకం చేసుకుంటే మనకేం తెలుసు అంటే ప్రవక్తగా మనకు పరిచయం. సమూయేలు ప్రవక్త అంటాం కదా. కానీ ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ఇంకా కొన్ని క్వాలిఫికేషన్స్ కలిగిన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు అంటే ఆయన ఈజ్ ఎ ప్రీస్ట్. ఆయన మరి ఆయన దేవుని సన్నిధిలో ఆయన సేవ చేసేవాడిగా, ఒక శాస్త్రునిగా ఏమంటారు, ప్రీస్ట్ అంటే ఏమంటారు, పరిచారకుడిగా మనకు కనబడుతున్నాడు.
రెండవది ఆయన ప్రాఫెట్, ప్రవక్తగా ఉన్నాడు. మూడవది జడ్జ్, ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. నాలుగవది ఈజ్ అ లీడర్, ఆయన నడిపించి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించేవాడిగా ఒక నాయకుడిగా కూడా ఉన్నాడు. చూస్తే ఆల్మోస్ట్ మోషే ఏ విధంగా అయితే నడిపించాడో ప్రజల్ని, ఆ రేంజ్లో ఆల్మోస్ట్ ఆయనకి ఈక్వల్గా మనం చెప్పుకోవచ్చు. ఇక సమూయేల్ అంటే మనకు బాలుడని తెలుసు, హన్నా కుమారుడని తెలుసు, లేదంటే ఆయన ఒక ప్రవక్తని తెలుసు. కానీ ఆయన ఇన్ని క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నాడు. ఆయన కూడా ఎక్కడ మనం ఆయన్ని తప్పట్టడం కానీ ఎక్కడ ఆయన లోపాలను కనబడే పరిస్థితి మనం చూడం. సో అలాంటి గొప్ప వ్యక్తి సమూయేలు. సో ఈరోజు ఈ యొక్క సమూయేలు గురించి ఒక 4 నుంచి 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. వాల్యుయబుల్ లెసన్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ సమూయేల్. ఇక సమూయేలు యొక్క జీవితం నుంచి ఒక విలువైన పాఠాలు ఒక 4 నుంచి 5 నేర్చుకుని ముందుకు వెళ్దాం. మొదటిగా చూసినట్లయితే లిజనింగ్ టు గాడ్స్ వాయిస్, దేవుని యొక్క మాట వినడం సంగతి మనం ఫస్ట్గా మొదటి విషయంగా తీసుకుందాం. చూసినట్లయితే 1 సమూయేలు 1వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుతారా? ఒకసారి 1వ అధ్యాయం 28వ వచనం. 1 Samuel 1:28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇప్పుడు బాలుడే, చిన్న పిల్లోడే, జస్ట్ పాలు విడిచిన తర్వాత ఆమె అక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టింది. అప్పుడు ఆయన ఇమీడియట్గా వదిలిపెట్టిన వెంటనే ఆ బాబు తీసుకుంటే చూడండి, అసలు ఆ మాట చాలా మంచిగా అనిపిస్తుంది అసలు. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అంటే బాలుడుగా ఉన్నప్పుడే ఆ విషయాలు ఏ విధంగా వచ్చాయంటే, తల్లి చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, సాయం చేశాడు, దయచేశాడు. తర్వాత తల్లి తీసుకున్న నిర్ణయం, అంటే ఇవన్నీ చూస్తూ ఆ కుమారుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఇక్కడ లోపడుతున్నాడు చెప్పిన తల్లి. అంటే జనరల్గా మన పిల్లలైతే మారం చేస్తారు కదా, మన పిల్లలైతే మారం చేస్తారు. ఒకవేళ ఏమన్నా చిన్న హాస్టల్లో ఉండాలి అంటే, చిన్నపిల్లలు హాస్టల్కి వెళ్ళాలంటే వెళ్ళరు. నేను విడిచి వెళ్ళలేము, ఉండలేము, అక్కడ భోజనం చేయలేము అని చెప్పేసి మారం చేస్తూ ఉంటాం. లేదంటే ఇంట్లో ఉండు, కాసేపు అయ్యాక వస్తాను, పని చూసుకొని వస్తానంటే కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, అంటే బాగా బయటికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. అలాంటి ఇక్కడ చూడట్లేదు. కానీ బాలుడు ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాడు ఇక్కడ సంగతి మనకు అర్థమవుతుంది. ఆయన అక్కడే ఆయన మొక్కాడని చెప్పి అంటే ఎంత భక్తిగా, లేకపోతే ఎంత విలువిచ్చిన వాడిగా, తల్లి మాటకు లోబడిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ద సేమ్ టైం దేవుని కూడా లోబడిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ఇస్ ఒబీడియన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎనీథింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆయన అంత ఒబీడియన్స్ కనబడచ్చు మనం చూస్తున్నాం ఇక్కడ. అదే చూసినట్లయితే 3వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. 4వ వచనము, 3వ అధ్యాయం 4వ వచనం. చాలు. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి. అంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ మనం చూస్తున్నాం ఇక్కడ. ఆయన పిలిచిన వెంటనే పలికే అలవాటు, చెప్పిన వెంటనే వినే అలవాటు, నువ్వు ఇక్కడ ఉండాలి అంటే ఉండే అలవాటు, నువ్వు ఇక్కడ ప్రార్థన చేయాలంటే చేసే అలవాటు, నువ్వు ఆయన దగ్గర ఉండాలి అంటే ఉండే అలవాటు. అంటే ఎంత మంచి హ్యాబిట్స్ మనం అక్కడ ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ యొక్క సమూయేలు జీవితంలో అంత మంచి హ్యాబిట్స్ మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన వినేవాడిగా, మాట వినేవాడిగా, విధేయత చూపిన వాడిగా, అంటే తల్లిదండ్రికి విధేయత చూపుతున్నాడు ఇక్కడ. అట్ ద సేమ్ టైం దేవునికి కూడా, దేవుని సన్నిధిలో కూడా ఆ యొక్క ఏలి పిలిచడం అనుకొని ఏలి మాటకు లోబడి నేను ఉన్నానని చెప్పేసి సిద్ధపడ కలిగే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. సో అది జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ. సో ఈజ్ రెస్పాండింగ్, అంటే ఒబీడియన్స్ మనకు కనబడుతుంది క్లియర్గా, ఆయన విధేయత మనకు కనబడుతుంది. కాబట్టి ఈ రోజులలో మనం విధేయత చూడాలంటే చాలా కష్టంగా ఉన్న పరిస్థితి. సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, సమాజంలో కానీ, ఆఫీసుల్లో కానీ ఏదైనా పని చెప్తే వినని పరిస్థితి మనం చూస్తాం కదా. పిల్లల్ని మనం బ్లేమ్ చేయడం కాదు, కానీ మనకు తరతరం నుండి వస్తున్న ఆ యొక్క పారంపర్య ఆచారం తెలియదు. కానీ మనం చెప్పిన వెంటనే వినే పరిస్థితి మనం చూడట్లేదు ఈ రోజులలో. ప్రజెంట్ ఇంకా ఈ మోడర్నైజేషన్లో, ఈ యొక్క టెక్నాలజీ ఉన్న సమయంలో మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. పిల్లలు అంటే చెప్పిన మాట విని కరెక్ట్గా లోబడి చేసే వ్యక్తులుగా మనం చూడట్లేదు. అది చిన్నపిల్లలను మొదలు పెడితే యవనస్తుల వరకు అది చాలా లోపించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం, లోపించినట్టుగా. కానీ ఇక్కడ సమూయేలు అయితే ఆ విధంగా లేడు. తల్లి మాటకు లోబడ్డాడు. దేవుడు పిలిచిన వెంటనే, లేదంటే ఏలి పిలిచిన వెంటనే ఆయన లోబడిన వ్యక్తిగా మనకు కనబడుతుంది. కాబట్టి లోబడడం చాలా ప్రాముఖ్యత, విధేయత చూడడం చాలా ప్రాముఖ్యత అనే సంగతి మనం అర్థం చేసుకుందాం. సో కాబట్టి ఆయన జీవితం నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా లిజనింగ్ టు గాడ్స్ వాయిస్, దేవుని యొక్క మాట వినడానికి, అదేవిధంగా తల్లిదండ్రుల మాట వినడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా నేర్చుకునే వారిగా ఉందాం. ఇంత మాత్రం కూడా మనం అవిధేయత చూపడానికి వీలు లేదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి దేవుని మాటకు లోబడవలసిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు కూడా లోబడాలి. ఎందుకంటే దేవుని మాట వింటున్నామంటే
కేవలం ఇక్కడ మాత్రమే కాదు, మన కుటుంబంలో కూడా మన తల్లిదండ్రుల మాటలు విన్నామంటే దేవునికి మనం విలువించిన వారికి ఉంటాం సంగతి మనకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి వి నీడ్ టు ఒబే అవర్ పేరెంట్స్ వాయిస్ అండ్ లార్డ్స్ వాయిస్. దేవుని యొక్క మాట కూడా లోబడాలి. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే, టు ఒబే ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైజింగ్. టు ఒబే ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైజ్. మనం ఒక త్యాగం చేసే కన్నా కూడా చాలా గొప్పదంట. అంటే మా విధేయత చూపడం, అక్కడ విధేయతకు చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి వి నీడ్ టు ఒబే టు అవర్ లార్డ్ అండ్ అవర్ పేరెంట్స్. ఇది మొదటి విషయం మనం చూసుకున్నాం. రెండవది మనం చూసినట్లయితే రెస్పాండింగ్ టు గాడ్స్ విల్, దేవుని చిత్తానికి స్పందించడం. రెండో విషయంగా దేవుని చిత్తానికి స్పందించడం. మన ఇదే మొదటి సమూయేలు 3వ అధ్యాయం 4 నుంచి 10 వరకు ఉంది కదా, మనం మరలా చదవాల్సిన అవసరం లేదు. ఆయన చూడండి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాడంటే, ఆయన పిలిచినప్పుడు నన్ను పిలిచావని చెప్పేసి ఆయన ఏలీ దగ్గరికి వెళ్ళి ఒకసారి చదువుదాం ఒకసారి ఇది 2వ వచనం నుంచి. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచాను. అతడు చిత్తమండి నేను అని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నువ్వు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినాను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పి. అట్లా ఒకసారి కాదు, 1 సారి 2 సార్లు 3 సార్లు ఆ విధంగానే ఆయన పిలిచాడు అనుకొని వచ్చి ఏలీని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నన్ను పిలిచావని చెప్పేసి అడిగినప్పుడు ఆయన అంటే పెద్ద మనిషి, పెద్ద వ్యక్తి, దేవునిలో ఆరితేరిన వ్యక్తి, చాలా అనుభవం ఉన్న వ్యక్తి, దేవునితో అంటే ఆల్మోస్ట్ ఎట్లా అంటే దగ్గర సంబంధం కలిగిన వ్యక్తి అయినప్పటికీ ఆయనకి అర్థం కాని పరిస్థితి ఏంటంటే, స్టార్టింగ్ అర్థం అవ్వాలి ఏలీకి కూడా. నేను పిలవలేదు కదా నువ్వు, అంటే మరలా వస్తున్నావు అనుకోవచ్చు. జనరల్గా మనము మన నాన్న పులి స్టోరీ మనకు ఐడియా ఉంది కదా. ఒకసారి పిలిచాడు అనుకో, నాన్న పులి వచ్చిందని చెప్పి అంటే ఆయన పరిగెత్తుకొని వస్తే తండ్రి రాలేదని చెప్పి ఏదో కామెడీకి తమాషాకి చెప్పానని చెప్పి అన్నప్పుడు ఆయన కోపం చేసుకొని వెళ్ళిపోతాడు. మరలా పిలిస్తే వస్తాడా? సొంత తండ్రే సెకండ్ టైం పిలిస్తేనే రాడు. ఎందుకంటే ఏ తమాషాకి పిలుస్తున్నాడు అనుకో నిజంగా వస్తే కూడా రాని పరిస్థితి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన 1 సారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు అదేవిధంగా పిలుపు విన్న వెంటనే రెస్పాండ్ అయ్యి నేను వచ్చానని చెప్పేసి అడిగినప్పుడు నేను పిలవలేదని చెప్పేసి ఏలీ చెప్పడం జరుగుతుంది. అంటే అప్పుడు 3వ సారికి ఏలీకి అర్థమయ్యి ఒకవేళ దేవుడు పిలుస్తున్నాడేమో సమూయేలుని, యెహోవా పిలుస్తున్నాడని చెప్పేసి ఈసారి పిలిస్తే నువ్వు రెస్పాండ్ అవ్వు, నేను ఉన్నానని చెప్పు అని చెప్పి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మరలా పిలిస్తే కూడా అంటే రిపీటెడ్గా పిలుపు వచ్చినప్పటికీ, రిపీటెడ్గా ఆయన పిలిచినప్పటికీ ఆయన విసుగు చెందకుండా, ఆయన ఏమాత్రం కూడా ఆయన అంటే సహనం కోల్పోకుండా ఆయన రెస్పాండ్ అవ్వడం మనకు జ్ఞాపకం చేస్తున్నాం ఇక్కడ. అంటే పలుమార్లు పిలిచినప్పటికీ ఆయన మరలా రెస్పాండ్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నాడు అక్కడ. కాబట్టి వి నీడ్ టు చెక్ దిస్. అంటే ఈ రెస్పాన్స్ ఎలా ఉంది సమూయేలుది. బాలుడే, పెద్ద మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి కాదు, చిన్న పిల్లోడే, కానీ దేవుని మాటకి దేవుని పిలుపుకి లోబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన పిలుపుకి రెస్పాండ్ అవుతున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా దేవుని చిత్తానికి స్పందించడం, దేవుని యొక్క పిలుపుకి మనం స్పందించే విధంగా ఉండాలి. ఆయన పిలుపు ఏమై ఉంది మన పట్ల? ఎందుకంటే దేవుడు ఏదో మంచి వారిని, గొప్ప వారిని, ధనికులను లేదంటే ఉన్నవారిని పిలువడైనా ఎవరైతే దీనంగా, ఇందాక చూసాం కీర్తనలో కదా, ఇందాక 6వ వచనం, కీర్తన 6వ అధ్యాయం 147వ అధ్యాయంలో దీనులను ఆయన దృష్టిస్తున్నాడు. ఒక్కసారి చూద్దాం ఆ మాట. 147వ కీర్తన ఆయన చదివి చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. 147:6 యెహోవా దీనులను లేవనెత్తువాడు. యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఆయన దీనులను, దరిద్రులను, అంటే ఎన్నిక లేని వారిని, ఏ పేరు ప్రఖ్యాత లేని వారిని, ఏమాత్రం ఫేమస్గా లేని వారిని ఆయన ఎన్నుకొని వారిని ఫేమస్ చేస్తాడు. ఫేమస్గా ఉన్నవారిని కాదు, కానీ ఏమాత్రం నేము లేని వారిని ఆయన ఎన్నుకొని వారిని అంతగా ఫేమస్ చేసే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ బాలుడైన సమూయేలు మరి ఏ క్వాలిఫికేషన్స్ లేవు కదా. మోషేలాగా ఆయనకు ఆల్రెడీ అన్నీ తెలిసి లేదా మంచి ప్రావీణ్యం గలవాడేం కాదు, లేకపోతే ఆయనకున్న పేరెంట్స్ వల్ల గొప్ప పేరు ప్రఖ్యాతులు రాలేదు. కానీ ఆ సమూయేలు విషయంలో మాత్రం దేవుడు ఆయన పిలిచి ఆయనతో మాట్లాడే వ్యక్తిగా, ఆయనకు తెలియజేసే వ్యక్తి, అనేక సంగతులు తెలియజేసే వ్యక్తిగా దేవుడు మనకు కనబడుతున్నాడు ఇక్కడ. కాబట్టి కానీ ఆ పిలుపును అందిపుచ్చిన వాళ్ళు కొంతమందే ఉంటారు. అనేక మందిని పిలుస్తాడు దేవుడు, కానీ కొంతమంది మాత్రమే ఆ పిలుపును అందుకొని దాన్ని సద్వినియోగం చేసుకునే వారిని మనం చూస్తూ ఉంటాం. సో ఇది కేవలం స్పిరిచువల్ మ్యాటర్ మాత్రమే కాదు, కానీ లోకంలో కూడా మనం అనేక విషయాలు చూస్తున్నప్పుడు ఆ పిలుపును చాలామంది అంగీకరించరు. ఏదైనా విషయాన్ని సజెస్ట్ చేద్దామంటే కూడా అంగీకరించరు, లేదంటే వారికి ఒక సహకారం చేద్దామంటే కూడా కొన్ని అందిపుచ్చుకోరు. అంటే ఆ సమయానికి వారు ఆ టైంకి రెస్పాండ్ కాకపోతే వారు నష్టపోయే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అది
నిజ జీవితంలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఆ పిలుపుని మనము రెస్పాండ్ అయినప్పుడు మనము ఆ యొక్క గొప్ప మేలు చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన దీనిలో లేవనెత్తే వాడుగా ఉన్నాడు కాబట్టి సమూయేలు జీవితంలో గొప్ప వ్యక్తిగా మనం చూస్తున్న సమూయేలు అంత గొప్ప వ్యక్తిగా అయ్యాడు మనం చూస్తున్నాం. ఆయన ఏం చేశాడంటే పిలిచిన వెంటనే రెస్పాండ్ అయ్యాడు, రిపీటెడ్గా రెస్పాండ్ అయ్యాడు. అందుకే ఆయన గొప్ప ప్రవక్తగా మనల్ని ఇశ్రాయేలు ప్రజలు నడిపించే వ్యక్తిగా మనం చూస్తున్నాం. కాబట్టి మన నిజ జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే నేనెంతలే, చాలామందికి యొక్క ఆలోచన ఉంటుంది కదా, నేనేమి గొప్ప వ్యక్తిని కాదు, నాకేమీ గొప్ప తలాంతులు లేవు, నేనేమి అంటే పేరు ప్రఖ్యాతి గల వాడిని కాదు అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ దేవుడు అలాంటి వారిని జ్ఞాపకం చేసుకొని, అలాంటి వారిని లేవనెత్తి, అలాంటి వారిని పిలుచుకొని ఆయన్ను నడిపించుకోగల శక్తిగా సంబంధం కలిగిన దేవుడు. కాబట్టి మనము ఆయన పిలుపుకు లోబడే వారిగా, రెస్పాండ్ అయ్యే వారిగా ఉండాల్సిన సంగతి జ్ఞాపకం చేసుకుందాం. సో రెండవదిగా వి నీడ్ టు రెస్పాండ్. అలా చూసినట్లయితే మొదటి సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనం. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనం తీసారా? సమూయేలు తైలపు కొమ్మను తీసి వాడి సహోదరుని వారికి అభిషేకం చేశాడు. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చింది. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయింది. ఈ విషయం మనకు తెలుసు మనకి. సో సమూయేలు ప్రవక్త అయిన తర్వాత, పెద్దవాడైన తర్వాత మరి ఆయనకు దేవుడు ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తూ వస్తున్నాడు కదా. సో మొదటి రాజు మనకు తెలుసు సౌలు. సో సౌలును కాదని తర్వాత ఆయన దేవునికి ఇష్టడై లేకుండా, లేదంటే లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా పనులు చేయడం ద్వారా మరి దావీదును ఆయన రాజుగా చేయాలని చెప్పేసి ఆలోచించినప్పుడు, మరి అప్పుడు ప్రవక్తలే కదా వారిని, అంటే వాళ్ళని ఏం చేయాలి, వారికి ఒకవేళ సమర్పించాలన్నా, దేవునికి సమర్పించాలన్నా, వారిని రాజులకు చేయాలన్నా కూడా ఈ ప్రవక్తలే వచ్చి వారిని చేసేవాళ్ళన్నమాట. ఆ విధంగా సమూయేలుకు బాధ్యత అప్పగించినప్పుడు ఆయన ఎక్కడ కూడా దేవుని మాటకు లోబడకుండా, లేదంటే వ్యతిరేకం చెప్పిన వ్యక్తిగా కనబడట్లేదు. మనం ఒకవేళ మోషేని తీసుకున్నా కూడా మోషే కొన్నిసార్లు స్టార్టింగ్లో ఆయన అంటే వ్యతిరేకించినట్టుగా, లేదంటే నేను వెళ్ళలేను, నాకు చేత కదా అన్నట్టుగా చూసాం. కానీ సమూయేలు జీవితంలో చూసినట్లయితే ఆయన వెంటనే లోబడి, చెప్పిన మాటకు లోబడి వెంటనే వెళ్ళి ఆయన చేసినట్టు చూస్తున్నాం. ఇది ఎప్పుడంటే 16వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి. తర్వాత చదువుతాం ఇది. అయితే నేను యెషయి యొద్దకు నువ్వు పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ కుమారుల్లో ఒకరిని రాజుగా నువ్వు అభిషేకించాలని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు ఆయన వెంటనే వెళ్ళి ఆ యొక్క పనిలో నిమగ్నం అవుతాడు అన్నమాట. అంటే రెస్పాన్స్ ఎలా ఉందంటే ఆయనది చెప్పిన మాట జవదాటకుండా వెళ్ళి చేసే వ్యక్తిగా మనకు కనబడుతుంది సమూయేలు. ఇంకొకటి, మనం జనరల్గా అలసిపోతాం. ఇందాక చూసాం కదా, 4 సార్లు పిలిస్తే మనం విసుకుంటాం. జనరల్గా మనం వినపడుతున్నాం, మరల పిలిస్తే ఎట్లా ఉంటుందంటే, అది ఏంటి ఈయన మరల పిలుస్తున్నాడు ఏంటి అని చెప్పేసి విసుకుంటాం. ఇక్కడ కూడా ఆయన కుమారులు చూస్తే 8 మంది ఉన్నారు. యెషయికి అందరినీ పిలిపిస్తూ ఉన్నాడు, లైన్గా పిలిపిస్తూ ఉంటే ఈయన కాదు అని చెప్పి దేవుడు వచ్చే తలంతులను బట్టి ఆయన కాదు, ఇంకొకరు ఉన్నారు అడుగుతూ ఉంటే చివరికి ఈ యొక్క 8వ కుమారుడు ఇక దావీదు. అసలు ఆయన లెక్కలో కూడా లేని వ్యక్తిగా ఉన్నాడు. మనకి చూస్తే అసలు ఒక కుమారుడు ఉన్న సంగతి కూడా మర్చిపోయాడు వాళ్ళ తండ్రి. చివరిగా ఈయన కాదని చెప్పేసి నువ్వు మరలు ఇంకెవరు ఉన్నారా అంటే అప్పుడు లాస్ట్గా ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన గొర్రెలు కాస్తున్నాడు అని చెప్పేసి ఆయన పిలిపించడం జరుగుతుంది. అంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క నడిపింపు ఈ యొక్క సమూయేలు జీవితంలో యాజిటీస్గా మ్యాచ్ అవుతున్నాయి. ఏ విధంగా దావీదు హృదయానుసారుడుగా ఉన్నాడో దేవునికి, ఈ యొక్క సమూయేలు కూడా ఆల్మోస్ట్ అదే, అంటే ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందన్నమాట. దేవుడు నడిపింపు ఈ సమూయేలు యొక్క, అంటే ఆయన కూడా తెలిసిపోతుంది ఈజీగా. సో వీళ్ళు కాదు, క్లియర్గా వీళ్ళు కాదు, నెక్స్ట్ ఇంకా ఎవరు ఉన్నారని చెప్పేసి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో అల్టిమేట్గా చివరి కుమారుడు వచ్చిన తర్వాత దావీదును ఆయన అభిషేకం చేసినట్టు మనం చూస్తున్నాం. అంటే అది ఆ యొక్క రెస్పాన్స్ అనేది ఎలా ఉందంటే పక్కా మ్యాచింగ్ అనమాట. కన్సైజ్ అంటారు కదా, ఆల్మోస్ట్ అలా ఆయన దేవుని యొక్క నడిపింపు ఉంటే ఎలా ఉంటుందంటే ఆయనకు అర్థమయ్యి ఆ రీతికి ఆయన రెస్పాండ్ అనేది చూస్తున్నాం. కాబట్టి వి నీడ్ టు రెస్పాండ్ అవర్ గాడ్స్ విల్. దేవుని చిత్తానికి మనం రెస్పాండ్ అయ్యేవారిగా మనం ఉండాలని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. మూడవది, త్వరగా వెళ్ళిపోదాం. మూడవ విషయం చూసినట్లయితే సీకింగ్ గాడ్స్ గైడెన్స్, దేవుని నడిపింపును కోరుకోవాలి. మనం 2 చూసాం కదా, లిజనింగ్ టు గాడ్స్ వాయిస్ మొదటిగా చూసాం, రెండవది రెస్పాండింగ్ టు గాడ్స్ విల్ చూసాం, మూడవది సీకింగ్ గాడ్స్ గైడెన్స్, దేవుని నడిపింపును మనం కోరుకోవాలి. చూస్తే దేవుని నడిపింపు అనే విషయం జ్ఞాపకం చేసుకుంటే ఆ గైడెన్స్ లేకుండా మనం జనరల్గా ఏమీ చేయలేం కదా. దేవుడు మనల్ని నడిపిస్తేనే మనం అడగలుగుతాం. మన వాక్యం ఉంటుంది, ఆయన యొక్క ఆజ్ఞ లేకుండా, దేవుని యొక్క కనికరం లేకుండా, లేదా కృప లేకుండా ఓ పూట భోజనం కూడా చేయలేని పరిస్థితి అని చెప్పి దేవుడు వాక్యం ఉంటుంది. అంటే
ఆయన నడిపింపు లేకుండా మనం నడవలేము. కాబట్టి ఇక్కడ అందుకంటున్నాడు, ఇక్కడ ఆయన గైడెన్స్ మనం కోరుకునే వారిగా ఉండాలి. ఈ గైడెన్స్ విషయంలో 2 విషయాలు మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. ఏ విధంగా అంటే, ఈయన మరి ప్రవక్త ఉన్నప్పుడు సమూయేలు అనేక మందికి మరి ఇశ్రాయేల్ నడిపిస్తున్నప్పుడు వారు అనేక సార్లు యుద్ధానికి వెళ్తూ ఉంటారు. అంటే కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోతూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అప్పుడు ఈయన్ని సంప్రదించినప్పుడు ఈయన వారి పక్షమున దేవుని అడగాలి, ఏమని, మరి ఈ యుద్ధానికి పోవచ్చా లేదా, లేదంటే గెలుపు వస్తుందా లేదా, లేకపోతే ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి అన్ని అడిగినప్పుడు ప్రత్యేకంగా ఫిలిస్తీన్ల మీద వారి మీద గెలవాలి అంటే ఈయన ముందు దేవునితో మాట్లాడి ప్రార్థన చేసి వారిని నడిపించిన వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు అన్నమాట. ఈ సమూయేలు అయితే దేవుని మీద ఆధారపడి దేవుని మీద దృష్టి ఉంచి ఆయన కనుక్కొని వారిని గైడ్ చేసిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అదే రకంగా మనం ఒకవేళ సౌలుని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఏ రకంగా అయిపోయాడంటే ఒక రాజుగా ఉండి, మొదటి రాజుగా ఉండి అంత గొప్ప ఆధిక్యత ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా సౌలు మరి కర్ణపిశాచము లేదంటే మంత్రగతుల దగ్గరికి వెళ్ళి ఆయన గైడెన్స్ని కోరుకున్న వ్యక్తిగా మనం చూస్తాం. అంటే ఆయన మరి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క గ్రేట్నెస్ చూసిన వ్యక్తిగా ఉన్న సౌలు, అనేక యుద్ధాలు చేసి గెలిచిన వ్యక్తిగా ఉన్న సౌలు మరి ఆయన వేరే వాళ్ళని వెళ్ళి సంపాదిస్తున్నాడు. కానీ మరి సమూయేలు అయితే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించి దేవుని గైడెన్స్లో ఆయన ముందుకు నడిపించే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అంటే చూస్తే మన ఈ లోకంలో మనం చూస్తే అనేక సార్లు దేవుని బిడ్డలుగా ఉంటూ కూడా మనం చాలామంది అంటే మనం దేవుని కన్నా కూడా ఇతరులను ఆశ్రయించే వ్యక్తులుగా ఉంటాం. మనం అంటే మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. లేదంటే కొన్నిసార్లు అయితే మనకి ఇంకేదో అయిపోతూ ఉంది, మనకు ఆరోగ్యం బాగుంటలేదు, మనకేదో వెంబడే పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఇలాగే అన్న కదా ఇందాక మంత్రగత్తెలు లేదంటే వాళ్ళు అలాంటి పరిస్థితి కూడా వెళ్ళే పరిస్థితి చూస్తూ ఉంటాం. కొంతమంది ఉన్నారు ఇంకా చర్చికి వెళ్తారు రెగ్యులర్గా, దేవుని నమ్ముకున్న వాళ్ళే, దేవుని విశ్వాసం ఉంచిన వారే, కానీ ఇప్పటికి కూడా వెళ్ళేవారు ఉన్నారు ఇంకా. సో అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనం ఇంకా చూస్తూ ఉన్నాం. అంటే దేవుని మీద నమ్మకం పూర్తిగా ఉంచలేదని సంగతి కదా అర్థమవుతుంది. అక్కడ నమ్మకం లేదు కాబట్టే ఇతరులను ఆశ్రయించే వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎంత మాత్రం అది మంచిది కాదు. సౌలు మరి ఏ విధమైన అలాగ చేయడం ద్వారా ఏ విధమైపోయింది, అసలు ఆయన మొత్తానికి అసలు రాజ్యం పోయి మనిషి చనిపోవాల్సిన పరిస్థితి చూస్తాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, సీకింగ్ గాడ్స్ గైడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దేవుని యొక్క నడిపింపులో మనం నడవడం చాలా ప్రాముఖ్యం. కానీ ఇతరులను ఆశ్రయించడం కానీ ఇతర పరిస్థితులకు వెళ్ళడం కానీ ఇది చూస్తే ఈ రోజులలో ఇంకా ఏమంటారు వాటిని, వాస్తులని అవని ఇవన్నీ చూస్తూ మనం చాలామంది వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఇది మంచి రోజులు కాదండి అంటే అన్యులంటే మనం కూడా దానికి తానాన్ని తందని అంటూ ఉంటాం కదా. ఇంకా ఇప్పటికి కూడా టెక్నాలజీ ఇంత పెరిగిపోయి రాకెట్లు లాంచింగ్ చేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంకా వాస్తులు చూస్తూ ఉంటాం, ఇంకా టైం చూస్తూ ఉంటాం, ఇంకా మంచి రోజులు చూస్తూ ఉంటాం. ఇది అంటే మంచి పద్ధతి కాదు యాక్చువల్గా. సో వీ నీడ్ టు రిమెంబర్, మనము దేవుని యొక్క గైడెన్స్లో మనం ముందుకెళ్ళాలి. కానీ అన్యులతో కానీ లేదంటే మరి ఇంకోటి ఒకవేళ గైడెన్స్ కావాలంటే దేవుని తర్వాత నెక్స్ట్ మన ఫెలోషిప్లో ఉన్న బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేదంటే ఆత్మీయంగా ఉన్న వారిని సంప్రదించడం మంచిది. కానీ ఇతరులను సంప్రదిస్తే మరి మనం కూడా అంతే, ఇంకా ఏమంటారు కదా, తోక పట్టుకొని ఈదినట్టు అయిపోద్ది అన్నమాట, గోదావరి ఈదినట్టు అయిపోతుంది. అలాగే కాకుండా దేవుని యొక్క గైడెన్స్కి మనము ఇంపార్టెన్స్ ఇచ్చేవారికి ఉండాలి. ఇది ఒక 3వ విషయం. తర్వాత 4వ విషయం మనం ముందుకు వెళ్ళినట్టయితే కేరింగ్ ఆఫ్ అదర్స్, ఇతరులను పట్టించుకోవడం. మనం ఏంటంటే మనకు మాత్రమే మనం చూసుకోవడం కాదు, ఇతరులను కూడా పట్టించుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. అంటే అది ఫిజికల్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, ఏ రకమైన సరే మానసికంగా కావచ్చు, గైడ్ చేయడం చాలా ప్రాముఖ్యం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఒక వాక్య భాగం 1 సమూయేలు 15వ అధ్యాయము 35వ వచనం. 1 Samuel chapter 15:35. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. చూడండి, సౌలును గురించి ఎట్లా అయిపోయాడంట అంటే ఆయన చేసిన తప్పుదం వల్ల, దేవుని విసర్జించడం వల్ల, లేదంటే దేవుని నమ్మకం లేకపోవడం వల్ల, ఇతర కర్ణపిశాచాలను వారిని ఆశ్రయించడం వల్ల మరి ఆయన దేవుడిచ్చే మహిమను కోల్పోయి, ఆ రాజుగా ఉన్న ఆధిక్యతను కోల్పోయి ఉన్న సమయంలో కూడా ఈయన ఆలోచిస్తున్నాడు ఆయన గురించి. ఆయన కోసం దుఃఖాక్రాంతుడైనట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ సౌలును గురించి ఆయన దుఃఖాక్రాంతుడని చెప్పేసి సమూయేలు ప్రవక్త. అంటే ఆయన ఎంత రెస్పాన్స్, అంటే ఆయన ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు అంటే రాజుల పట్ల, ప్రజల పట్ల అన్ని విషయాల్లో ఆయన బాధ్యత కలిగి వారి కోసం ఆలోచించే వ్యక్తిగా మనకు ఇక సమూయేలు కనబడుతున్నాడు. సో మనకు కూడా ఆ బాధ్యత సంఘంలో ఉన్న వ్యక్తుల మీద, అంటే కుటుంబాల మీద, లేదంటే మన బ్రదర్స్కు సిస్టర్స్కి ఏదైనా పరిస్థితులు అంటే ఏమైనా చర్య లేకపోతే మనం ఏం చేయాలి, గైడ్ చేసేవారిగా ఉండాలి, వారి కోసము ప్రార్థించేవారిగా. అఫ్కోర్స్ మనం ప్రార్థన చేస్తున్నాం,
ప్రార్థన రిక్వెస్ట్ పెట్టగానే చూస్తున్నాం, వెళ్తున్నాం, కలుస్తున్నాం, మంచిది. నాట్ ఓన్లీ ఫిజికల్, ప్రేయర్ఫుల్గా వారి కోసం ప్రార్థన చేయాలి, తర్వాత వారి గైడెన్స్ ఇచ్చేవారిగా ఉండాలి. కాబట్టి ఆయన కోసం ప్రార్థించిన వ్యక్తిగా, లేదంటే దుఃఖాక్రాంతిగా ఉన్నాడు. అలాగే చూసినట్లయితే 28వ అధ్యాయంలో, అదే సమయంలో 28వ అధ్యాయంలో 7 నుంచి 21 వచ్చిన చదవాల్సిన అవసరం నేను చెప్తాను మీకు జస్ట్ బ్రీఫ్గా. 28వ అధ్యాయంలో చూసినట్లయితే 7 నుంచి 21 విషయం, ఇదే విషయం అన్నమాట. ఏ విధంగా అయితే సౌలు వెళ్ళి ఆమెను ఆశ్రయిస్తాడో, నాకు మరి విజయం వస్తుందా లేదా, మరి నేను యుద్ధం చేయగలుగుతాను లేదా, నేను ముందుకు వెళ్ళాలా లేదా అని చెప్పేసి ఆ యొక్క మంత్రగతిని ఆశ్రయించినప్పుడు ఆయన ఈయనను పిలిపిస్తారన్నమాట. పిలిపిస్తే అక్కడ కూడా చెప్తున్నారన్నమాట, క్లారిటీగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. నువ్వు ఏ విధంగా నువ్వు వచ్చి వీళ్ళని ఆశ్రయిస్తున్నావు అని చెప్పేసి గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. సమూయేలు ప్రవక్త ఆయన చనిపోయిన తర్వాత ఆయన పిలిపించినప్పుడు, అంటే ఈ యొక్క కేరింగ్ ప్రతి విషయంలో కూడా ఆయన పట్టించుకునే వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆయన ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు, పెద్దవాడైనప్పుడు, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క అవసరం ఏ విధంగా అయితే మరి యోసేపు చనిపోయిన తర్వాత ఆయన ఎముకలు యుద్ధం చేశాయో, ఆ విధంగా చనిపోయినా కూడా ఆయన ఆత్మ ఆయన గద్దించినట్టుగా, లేదంటే ఆ యొక్క విషయాలు తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈజ్ అ కేరింగ్ పర్సన్. సో వీ నీడ్ టు కేర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అవర్ ఫ్యామిలీ మెంబర్స్, మన కుటుంబాన్ని, మన యొక్క సంఘాన్ని, మన సమాజాన్ని, మన యొక్క ఆఫీస్లో వారిని అందరినీ మనం పట్టించుకునే వారిగా, వారిని కేర్ చేసే వారిగా ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అంటే అనేక విషయాలు, అనేక అవసరాలు ఉండొచ్చు. సో వాటిని మనం సానుకూలంగా స్పందించి వారికి మనము సహాయం చేసేవారిగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తుంది. అదే 16వ అధ్యాయం కింద ఒకటి చూసాం కదా, 16వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు అనమాట. నీవెందుకు దేవుడే అసలు చూడండి, అసలు ఈ విషయం చాలా బాగుంది చూడండి. ఏ విధంగా అయితే అబ్రహాము మరి లోతు కోసం ప్రార్థన చేశాడో, అయ్యా నువ్వు కొంతమంది ఉంటే నువ్వు రక్షిస్తావా, ఆ సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుంది కదా అని, ఆయన ఇంతమంది ఉంటే రక్షిస్తావా, ఇంతమంది రక్షిస్తా, అలా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో, ఈ విధంగా చేసినప్పుడు దేవుడు ఆయనకు సమాధానం ఇచ్చాడు. ఇది 16వ అధ్యాయం చూడండి ఒకసారి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు. దేవుడే క్వశ్చన్ చేస్తున్నాడు. అవునయ్యా నేను విసర్జించాను ఆల్రెడీ, ఆయన ఫిట్గా లేడు కాబట్టి విసర్జించాను, కానీ నువ్వెంతకాలం ఇంకా దుఃఖిస్తావు అంటే, ఆయన కేవలం ఒకసారి మాత్రం దుఃఖించి బాధపడి ఊరుకోలేదు. ఆయన అలా కొంతకాలం అలాగే ఆయన ప్రార్థన చేస్తూ దుఃఖిస్తూ సౌలు కోసం బాధపడుతున్నాడు సమూయేలు. ఆ దేవుడే అంటున్నాడు, నువ్వెంతకాలం నువ్వు ఇంకా దుఃఖిస్తూ ఉంటావు, కాబట్టి నువ్వు నేను చెప్పిన పని చేయి, అది ఆయన వదిలేసి అని చెప్పేసి దేవుడే ఆయనకి చెప్పినట్టు చూస్తున్నావు. అంటే ఆయన ఎంత కన్సిస్టెంట్గా, సమూయేలు ఎంత కన్సిస్టెంట్గా ఆ యొక్క సౌలు కోసం ప్రార్థన చేసేవాడిగా, ఆయన కోసం బాధపడేవాడిగా ఉన్నాడంటే మనకు ఎంత బాధ్యత. అంటే ఇవన్నీ కూడా మనకు చిన్న చిన్న విషయాలు అనిపించచ్చు, కానీ వీ నీడ్ టు రెస్పాన్స్ టు అవర్ కొలీగ్స్ లేదా బ్రదర్స్. మనం కూడా అలాంటి బాధ్యత కలిగి, భారం కలిగి వారి కోసం ప్రార్థించేవారిగా, వారికి సహకరించేవారిగా, మన చేతిని సహాయం చేసేవారికి ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు వద్దని చెప్పినా కూడా ఆయన ఇంకా ఆయన బాధపడే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. కాబట్టి 4వ విషయము కేరింగ్ ఆఫ్ అదర్స్. వీ నీడ్ టు కేర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చివరిగా ఒక విషయం తెలియజేస్తే నేను ముగిస్తాను. సిగ్నిఫికెన్స్ ఆఫ్ షేరింగ్ గాడ్స్ మెసేజ్. దేవుని మాటలను పంచడం యొక్క ప్రాముఖ్యత. ఆయన మరి ఏ విధంగా దేవుని యొక్క మాటలను ఆయన షేర్ చేశాడో ఇక సమూయేలు గురించి మనం ఒకసారి తెలుసుకొని మనం ముగించుకుందాం. 2-3 నిమిషాల్లో మీకు క్లోజ్ చేస్తాను నేను. అదే 1 సమూయేలు 3వ అధ్యాయం 17-18 వచనాలు. 3వ అధ్యాయము 17-18 వచనాలు. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చునో మరుగు చేయక దయచేసి నాకు చెప్పు. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులను ఏదైనా నీవు మరుగు చేసిన కదా అంతకంటే అధికమైన కీడు నీకు కలుగజేయునుగా అని చెప్పగా, సమూయేలు దేన్ని మరుగు చేయక సంగతి అంతే అతనికి తెలియజెప్పాడు. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టి చాలు 17-18 చాలు. ఓకే, ఇక్కడేమన్నాడు? అయితే ఏమైందంటే ఇప్పుడు ఏలీ గుర్తుపట్టాడు కదా, దేవుడే మాట్లాడుతున్నాడు, యెహోవాని మాట్లాడుతున్నాడు సమూయేలుతో. కాబట్టి ఈసారి ఒకవేళ వచ్చి నేను పిలిస్తే నువ్వేం చేయాలి, చిత్తం ప్రభు నేను ఉన్నాను చెప్పమన్నప్పుడు ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు అన్ని విషయాలు అక్కడ తెలియజేసినట్టు చూస్తున్నాం. ఏలీ యొక్క జీవితం బాగుంది, కానీ ఏలీ యొక్క కుమారులు చేసిన పాపాల గురించి అన్ని విషయాలు తెలియజెప్పినప్పుడు ఆయన జనరల్గా గురువు అంటే తెలుసుగా మనకి, గురువు దగ్గర శిష్యులు అంత అంటే ర్యాప్ మెయింటైన్ చేయడం కానీ, లేదంటే ధైర్యంగా మాట్లాడే పరిస్థితి మనం చూడం. పెద్దవారు కాబట్టి వారిని రెస్పెక్ట్ చేస్తూ ఉంటాం, కాబట్టి ఆయన చెప్పలేకపోయాడు అన్నమాట ముందుగా. కానీ ఏలీ అడుగుతున్నాడు, అయ్యా దేవుడు నీతో ఏం మాట్లాడాడు నాకు వివరంగా చెప్పు అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఆయన స్పష్టంగా ఉన్నట్టుగా ఆయన తెలియజేసినట్టు మనం చూస్తున్నాం. చూడండి ఏమంటున్నాడు 17-18లో, ఏలీ నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాకు చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతుల్లో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు నీకు వస్తుందని చెప్పేసినప్పుడు సమూయేలు దేనిని మరుగు చేయక
సంగతి అంతయు అతనికి తెలియజెప్పాను. ఏది మరుగు చేయలేదు, అన్ని విషయాలు ఉన్నట్టుగా ఆయన బాలుడుగా ఉన్నప్పుడే ఏలిని గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. పెద్దవాడైనప్పటికీ కూడా ఆయన ఉన్న దేవుని విషయాలను మనం మరుగు చేయకుండా చెప్పాలనే విషయము ఆయనకు బాగా స్పష్టంగా తెలుసు కాబట్టి ఆయన మరుగు చేయకుండా తెలియజేసిన వ్యక్తిగా మనం చూస్తున్నాం సమూయేలు. కాబట్టి ఆయన ఈజ్ షేరింగ్ గాడ్స్ మెసేజ్. ఆయన మెసెంజర్గా మనకు కనబడుతున్నాడు. దేవుని ఏం చెప్పాడో ఆయనకి అవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకి, ఏలికి అన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాడు ఆయన. సో మరుగు చేయకుండా, ఆయన దాట వేయకుండా ఉన్నట్టుగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నాం. అదేవిధంగా ఇందులో చూసాం కదా, 28వ అధ్యాయంలో చూసాం కదా, ఏ విధంగా అయితే ఆయన కర్ణపిశాచంతో మాట్లాడుతున్నాడో ఆయన వచ్చి అన్ని క్లియర్గా, నువ్వు మరణం అయిపోతున్నావు, నువ్వు నాతో కూడా ఉంటావు, ఇక నువ్వు నీ కుమారుడు నువ్వు కూడా చనిపోయి నా దగ్గరకు వస్తారు అని చెప్పేసి ఆయన చనిపోయినప్పుడు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు 28వ అధ్యాయంలో. అంటే ఆయన దాచుకోవట్లేదు ఏది కూడా. అంటే కొంతమంది అనుకుంటాం కదా, ఈ విషయం చెప్తే వాళ్ళు ఏ విధంగా బాధపడతారో, ఈ విషయం చెప్తే వాళ్ళకు నొచ్చుకుంటారేమో, ఈ విషయం చెప్తే వాళ్ళు బాధపడతారేమో అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క సమూయేలు జీవితంలో ఉన్నట్టుగా అన్ని విషయాలను కూడా స్పష్టంగా దేవుడు ఏం చెప్పాడో అన్ని విషయాలకు ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తి కనబడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో వారు చేసిన తప్పిదాలను బట్టి వారిని గద్దించిన వ్యక్తి మనకు కనబడుతున్నాడు, వారిని నడిపించిన వ్యక్తి మనకు కనబడుతున్నాడు, వారికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేయమంటున్నాడో అది చెప్పిన వ్యక్తి కనబడుతున్నాడు. అదేవిధంగా సౌలు జీవితంలో ఆయన చేసిన పొరపాటును ఆయన తెలియజేసి, ఇంకా నీ అయిపోయింది, నీ రాజ్యము వేరే వాళ్ళకి ఇచ్చేసాడు, ఆల్రెడీ దావీదుకి ఇచ్చేసాడు, నీ పొరుగువాడైన దావీదుకి ఇచ్చాడు. సో నువ్వు మరణమై నీవు నీ కుమారుడు కూడా నాతో ఉంటారని చెప్పేసి ఆ యొక్క 28 చాప్టర్లో చెప్తున్నాడు. అంటే ఈ షేరింగ్ అంటే బ్రేవ్లీ, అంటే బోల్డ్లీ, చాలా ధైర్యంగా ఆయన చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఏది మరుగు చేయకుండా ఆయన చెప్పే వ్యక్తిగా ఉంటున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితంలో దేవుని యొక్క మెసేజ్ ఏదైతే ఉందో, దేవుని యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో మనం ఏది మరుగు చేయకుండా, ఒకవేళ తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే వారికి తెలియజేసేవారిగా, దాపరికం లేకుండా మనం చెప్పేవారు ఉండాలని చెప్పేసి దేవుడు మనకు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మనము తెలియజేసే వ్యక్తులుగా ఉండాలి. అయితే ఒక చిన్న విషయం జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నమ్మకం జనరల్గా ఒక సహోదరుడు అన్యుడు అన్నమాట, నమ్మకం గురించి ఒక ప్రస్తావన వచ్చినప్పుడు ఒక క్రైస్తవుడు ఒక సహోదరుడు మాట్లాడుతున్నప్పుడు, అంతా నమ్మకమే అయ్యా, మనం ఏది నమ్మితే అది మన నమ్మకం, ఎవరి నమ్మకం వరకు ఉంటుందని చెప్పేసి మాట్లాడుతూ చెప్పాడంట. మనం మామూలుగా మన మనసులో నమ్మకం పెట్టుకొని మనం వెళ్ళి చెట్టుకో పుట్టుకో మనం మొక్కితే అది అయిపోద్దయ్యా అని, మనకు ఇలా వ్యాధి ఏమైనా బాధ అయినా వస్తే కూడా మనం వెళ్ళి నమ్ముకుంటే మనం తగ్గిపోద్ది అని చెప్పేసి ఆయన అన్నాడంట. అప్పుడు ఈ యొక్క బ్రదర్ ఏమన్నారంటే, సరే అయితే మన ఊరి పక్కన ఆ కాలువ గట్టు ఉంది కదా, మరి ఆ కాలువ గట్టులో మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అని అంటే, అది జస్ట్ 3 అడుగులే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని అంటమాట. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటే, అన్యుడు ఏమంటే, అలాగేలాగా అది 9 అడుగులు, అది 9 అడుగులు ఉన్నదని మీరు ఎలా నడవమంటారు, మునిగిపోతాం కదా అని. లేదు, నమ్మకమే, అంత నమ్మకమే కదా అయ్యా, మనం నమ్మి వెళ్ళిపోవచ్చు కదా, ఏముంది, 3 అడుగులని నమ్మకం పెట్టుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా, దాటొచ్చు కదా కాలువ అంటే, ఈయన ఆశ్చర్యపడమాట. ఏంటి ఆ 9 అడుగులు, నాకు తెలుసు ఆల్రెడీ అది 9 అడుగులు ఉందని, నేను వెళ్ళి నడిచానంటే అందులో మునిగిపోతాను నేను, ఈయన ఎలా అంటున్నాడని చెప్పేసి అప్పుడు ఆలోచించాడు. అంత నమ్మకమే కదా అని చెప్పి అన్నప్పుడు, లేదు నమ్మకమే కానీ నమ్మకంతో పాటు వాస్తవికత కూడా ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచించేటప్పుడు, నమ్మకంతో పాటు వాస్తవం కూడా ఉండాలి. ఈ వాస్తవాలు ఏదైతే ఉన్నాయో మనం మరుగు చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే వాస్తవికత ఉంటుందో దాన్ని మరుగు చేయకుండా తెలియజేయాల్సిన అవసరం మనకుంది. దేవుడు, నిజమైన దేవుడు ఒక్కడే అనే సంగతి మనకు వాస్తవం తెలుసు. సృష్టికర్త ఒక్కడే మనకు వాస్తవం తెలుసు. మరి దేవుడే సృష్టి అంతా సృష్టించడం తెలుసు మనకి. మన మనుషులను తయారు చేస్తుంది ఆయనే, దేవుడే నిర్మించడం తెలుసు మనకి. మన కోసం ఆయన ప్రాణం పెట్టడం సంగతి తెలుసు మనకు. మరి ఆ వాస్తవికత విషయాలని మనం తెలియజేయకపోతే మరుగు చేస్తే ఎలా ఉంటుంది? అందుకని ఏది మరుగు చేయకుండా అన్ని విషయాలను తెల్లంగా తెలియజేసిన వ్యక్తిగా మనకు సమూయేలు కనబడుతున్నాడు. కాబట్టి ఏదైతే అన్ని నమ్మకాలు నమ్మి వెళ్ళిపోతే అవ్వదు కదా. మనం ఏది నాంతా ఇది నమ్మకం మీద ఆధారపడిందంటే ఇంకంతే, ఆయన కాలువలో వెళ్ళి మునిగిపోవాల్సిందే ఆ పర్సన్. ఆయన తను తప్పు తెలుసుకొని అప్పుడు లేదండి వాస్తవాన్ని కూడా నమ్మాల్సిన అవసరం ఉంది, వాస్తవికత కూడా అవసరం అని చెప్పేసి ఆయన తెలుసుకున్న వ్యక్తి కనబడుతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో అన్ని విషయాలను నమ్మేయడానికి వీలు లేదు. చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ వస్తూ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ అన్ని విషయాలను మనంగా లేదా మనుషులుగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చెప్పలేం. కానీ దేవుని విషయంలో దేవుని యొక్క దృష్టిలో మనం ఆలోచన చేసి మనం తీసుకెళ్ళినట్లయితే ఆ విషయాలు మనము దేవుని దృష్టిలో మనం కరెక్ట్గా మనకు గైడెన్స్ వస్తుంది తప్ప మనుషుల ద్వారా రాదని సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఒక్కడే సంగతిని గుర్తుపెట్టుకొని ఆ వాస్తవిక విషయాలను మరుగు చేయకుండా అనేక మందికి తెల్లంగా తెలియజేసే వారికి మనం ఉండాలని సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సమూయేలు అయితే ఎక్కడ కూడా
ఆయన ఏది మరుగు చేయకుండా అన్ని విషయాలను బోల్డ్గా ధైర్యంగా ఆయన తెలియజేసిన వ్యక్తి మనకు కనబడుతున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, సమూయేలు ఏ విధంగా అయితే అనేక విషయాలు తెలియజేసి అనేక వాళ్ళని నడిపించాడో, అంటే ఎలాంటిదంటే ఆయన ఏమైనాడంటే మొదటిగా ఆయన మొదటి ప్రవక్త, చివరి న్యాయాధిపతి, లాస్ట్ జడ్జ్, అదే కదా, ఫస్ట్ ప్రాఫెట్, లాస్ట్ జడ్జ్. ఆయన అంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా సమూయేలు ఉన్నాడు. ఆయన అందరినీ చూశాడు, అనేక మంది గైడ్ చేశాడు. ఆయన యొక్క న్యాయం అంటే అనేక విషయాల్లో ఒకవేళ భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, అనేక గొడవలు వచ్చినప్పుడు ఆయన న్యాయం తెచ్చే వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత ఆయన ప్రీస్ట్గా ఉన్నాడు. అన్ని విషయాలను ఆయన తీర్థలకు తెలిసినవాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మతో నిన్నవాడయ్యి ఆయనకు అనేక విషయాలు తెలియజేశాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, అనేక మందికి మనం వాస్తవికతను తెలియజేసే బాధ్యత మన పైన ఉంది. వి నీడ్ టు ప్రొక్లెయిమ్ ఏది వాస్తవికత, ఏది నిజము, ఏది అవసరమైనది సంగతి జ్ఞాపకం చేసి మనం అందరికి తెలియజేసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుని 4-5 విషయాల ద్వారా మరి దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు మనతో మాట్లాడిన విషయాలను జ్ఞాపకం చేసుకొని మరి మనం ఆ విధంగా నడిపించే వారికి ఉందాం. కాబట్టి సమూయేలు జీవితం ద్వారా ఆయన ప్రవక్త అయినప్పటికీ, ఆయన ప్రీస్ట్ అయినప్పటికీ, ఆయన న్యాయాధిపతి అయినప్పటికీ, ఆయన లీడర్గా ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఎక్కడ కూడా అతిశయపడలేదు. మల్టీ టాలెంట్ అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం అతిశయపడలేదు. కానీ చాలా జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు లోబడి మరి ఆయన గొప్ప వ్యక్తిగా ఆయన మనం చూస్తున్నాం. అనేక మందిని గైడ్ చేసిన వ్యక్తి మనం చూస్తున్నాం. అయితే మనం జనరల్గా ఏం చేస్తామంటే కొన్నిసార్లు దేవుని మీద ఆధారపడకుండా మనం సొంతంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కొన్ని పనులు. అది ఏ పని కావచ్చు, శారీరకమైన పని కావచ్చు, వీళ్ళ ఆలోచించే విధానం కావచ్చు, ప్రతిదీ కూడా ఏం కాదులే అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, పర్వాలేదు అని చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ దెబ్బ తగిలిన తర్వాత లేకపోతే అక్కడ ఏదైనా మనకు అబ్స్ట్రాక్లు వచ్చిన తర్వాత అప్పుడు మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. సో అది మంచి పద్ధతి కాదు. సో మనం దేవుడు ఒకవేళ మనల్ని వదిలిపెడితే మనం నడవలేం, ఆయన పట్టి నడిపిస్తేనే మనం నడవగలుగుతాం. కాబట్టి మనం ఆయనకు అప్పగించుకునే వారిగా ఆయన గైడెన్స్ నడుస్తూ ఉంటేనే మనము ముందుకెళ్ళగలుగుతాం తప్ప మరి ఏమాత్రం కూడా మనం సొంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి అయితే కొన్నిసార్లు మనం చెప్తే వినే పరిస్థితి ఉండదన్నమాట. మాట్లాడుతుంటే సగంలోనే అర్థమైనట్టుగా వినేసి వెళ్ళిపోతే ఏమైందంటే అది కంప్లీట్ కాదు. అక్కడ ఆ కంప్లీట్ కాకపోతే ఏమైందంటే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. తర్వాత అయ్యో నేను పూర్తిగా వినలేదని చెప్పేసి బాధపడుతూ ఉంటాం. కాబట్టి అలా కాకుండా ఇక్కడ సమూయేలు ఏ విధంగా అయితే విన్నాడో, క్లియర్గా ఆయన పిలుపుని విని క్లియర్గా ఆయన అర్థం చేసుకొని ఆయన జవాబు ఇచ్చినట్టుగా రెస్పాండ్ అయినా చూస్తున్నాం మనం. కాబట్టి సమూయేలు ఏ విధంగా అయితే తల్లిదండ్రులకు లోపడ్డాడు, సమూయేలు ఏ విధంగా అయితే దేవునికి లోపడ్డాడు, సమూయేలు ఏ విధంగా అయితే తన గురువుగారైన ఏలీని గౌరవించాడో, పరిచయం చేశాడో, ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకొని మనం వినేవారిగా విని ఆ రెస్పాండ్ అయ్యేవారికి ఉండాలి. తర్వాత చూస్తే రెస్పాండింగ్ టు గాడ్స్ విల్ అని చూసాము, దేవుని చిత్తాన్ని స్పందించడం చూసాము. తర్వాత సీకింగ్ గాడ్స్ గైడెన్స్, దేవుని యొక్క గైడెన్స్లోనే మనం వెళ్తేనే ముందుకు వెళ్ళగలుగుతుంది. కానీ దేవుడు లేకుండా నేను చేయగలను, నా శక్తి ఉంది, నా బలం ఉంది, నా డబ్బు ఉంది అని మనం ఒకవేళ పొరపాటు పడితే మనం అక్కడ ఆగిపోతాం. జ్ఞాపకం చేసుకుని స్టార్టింగ్ ఒకవేళ బాగానే ఉండొచ్చు, కొంతవరకు బాగానే ఉండొచ్చు, కానీ తర్వాత మనం ఆగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి సో దేవుని యొక్క గైడెన్స్తో మనం నడవాలి. తర్వాత కేరింగ్ ఫర్ అదర్స్, ఇతరులను మనం పట్టించుకునే వారికి ఉండాలి, వారి కోసం ప్రార్థన చేసేవారికి ఉండాలి, వారి అవసరాలు తెలుసుకునే వారికి ఉండాలి, వారు నడిపించే వారికి ఉండాలి. చివరిగా ఆయన యొక్క షేరింగ్ ఆఫ్ గాడ్స్ మెసేజ్, ఆ యొక్క సిగ్నిఫికెన్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో దేవుని యొక్క విషయాలు తెలియజేయడము, ఆ విషయాలను మనం తెలుసుకొని అనేక మందిని గైడ్ చేసే వారికి ఉందాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్.